Good morning students. Welcome to Happy Maths. My name is Kiran Kumar. నేను క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.5లో 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 2.5లో 9th క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ అన్ని చూడవచ్చు. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.5లో 9th క్వశ్చన్. వెరిఫై ఫస్ట్ బిట్. x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square using some non-zero positive integers and check by actual multiplication. Can you call these as identities? దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇచ్చినటువంటి ఫార్ములాని యాక్చువల్ మల్టిప్లికేషన్ ద్వారా కరెక్టో కాదో చూడండి అంటున్నాడు. దాంట్లో ఏమైనా సరే ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ని వై ప్లేస్లో ఒక నెంబర్ని అంటే పాజిటివ్ ఇంటీజర్ని పెట్టుకొని అది కరెక్ట్ అవుతుందా లేదా, అది ఫార్ములా అవుతుందా లేదో చూడమంటున్నాడు. అర్థమైందా? సరే, ఇచ్చినది కరెక్టో కాదో చూసుకుందాం. గివెన్ దాట్ x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square. అది ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ LHS చూద్దాం. హియర్ LHS is equal to x cube plus y cube. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. స్టూడెంట్స్, LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎడమ చేతి ప్రక్క ఉన్నది ఈజ్ ఈక్వల్ టు ముందున్నది LHS, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నది RHS. మనకి LHS ఇది వచ్చింది, దాని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు RHSని చూద్దాం. RHS ఏమిచ్చారు? x ప్లస్ వై ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. ఇది RHS. మరి దీన్ని మల్టిప్లై చేద్దాం. అంటే x ఇంటూ ఈ మొత్తం ప్లస్ y ఇంటూ ఆ మొత్తం అంటే x ఇంటూ ఇదంతా x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్, xతో అయిపోయింది, ప్లస్ వైతో ఈ మొత్తాన్ని y ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. గమనించారా? ఎక్స్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ వైతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసేటప్పుడు 3 స్టెప్స్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ గుర్తులు మల్టిప్లై చేయాలి, సైన్ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ నంబర్స్ను మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ వేరియబుల్స్ను మల్టిప్లై చేయాలి. మళ్ళొకసారి గుర్తులు మల్టిప్లై చేయాలి, నంబర్స్ను మల్టిప్లై చేయాలి, వేరియబుల్స్ను మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ సైన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నంబర్స్ 1 1s are 1, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. వేరియబుల్స్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ మళ్ళా ఫస్ట్ స్టెప్ సైన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నంబర్స్ 1 ఇంటూ 1 1, వేరియబుల్స్ x ఇంటూ xy x ఇంటూ ఎక్స్ స్క్వేర్ పక్కన y. నెక్స్ట్ ఇక నంబర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నంబర్స్ వదిలేద్దాం. అంటే సైన్ ఒకటి మల్టిప్లై చేద్దాం, వేరియబుల్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్. ఓకే, మరి ఇది కూడా ఫస్ట్ సైన్, నెక్స్ట్ నంబర్స్, నెక్స్ట్ వేరియబుల్స్. మరి ఇక్కడ నంబర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ ఎన్ని 1 అయినా 1 వస్తాయి కదా, కాబట్టి 1 వద్దు, వేసేద్దాం డైరెక్ట్గా. అంటే సైన్ మల్టిప్లై చేద్దాం, వేరియబుల్స్ మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. అర్థమైందా? 3 స్టెప్స్, సైన్, నంబర్స్, వేరియబుల్స్, ఒక్కొక్క దాన్ని విడివిడిగా మల్టిప్లై చేయాలి. ఇక్కడ అన్ని నంబర్స్ 1 1 ఉన్నాయి కదా, నంబర్స్ వేసుకోవాల్సింలా, కాబట్టి
సైన్ ఒకటి, వేరియబుల్స్ ఒకటి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే చాలు. ఈ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సరే, క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయో చూడండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఏం మిగిలింది? దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇది ఆర్హెచ్ఎస్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. మరి ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ చూడండి, రెండు ఒకే విధంగా వచ్చినాయా లేదా? అదే రాసుకున్నాం. ఫ్రమ్ 1 and 2 LHS is equal to RHS. Therefore, x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square అని రాయొచ్చా లేదా? ఇంకా అయిపోలేదు. ఇంకా ఏమన్నారు? మరి దీన్ని చెక్ చేయమన్నారు. ఏవైనా 2 నాన్ జీరో ఇంటిగ్రల్స్ ని ఉపయోగించి చెక్ చేయమన్నారు. చెక్ చేద్దాం. ఫార్ములా వచ్చేసింది. ఏమైనా సరే 2 నెంబర్స్ తీసుకుందాం. హియర్ సరే చెక్. హియర్ x is equal to 2, y is equal to 3 తీసుకుందాం. ఏదైనా చేసుకోవచ్చు. x is equal to 1, y is equal to ఏదైనా చేయొచ్చు. x is equal to y is equal to 3 తీసుకుందాం. అంటే LHS లో వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం, కొంత వాల్యూ వస్తుంది. RHS లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అదే వాల్యూ వస్తే ఇట్ ఈస్ చెక్డ్. చూద్దామా? LHS x క్యూబ్ ప్లస్ y క్యూబ్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x అంటే 2 ప్లస్ y అంటే 3. x క్యూబ్ 2 హోల్ క్యూబ్ ప్లస్ y క్యూబ్ 3 హోల్ క్యూబ్. 2 హోల్ క్యూబ్ అంటే 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8. ప్లస్ 8 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. That is equal to ఎంత అవుతుంది? 35. ఇది ఫస్ట్ది. LHS 35 వచ్చింది కదా. మరి RHS కూడా 35 వస్తే మనం చేసింది కరెక్ట్. RHS చూద్దాం. RHS ఏమి ఇచ్చారు? x ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేద్దామా? x ఉన్న ప్రతి చోట కూడా 2ని, y ఉన్న ప్రతి చోట కూడా 3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లస్ వై 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్. స్టూడెంట్స్ గమనించారా? x ఉన్న ప్రతి చోట కూడా 2ని, y ఉన్న ప్రతి చోట కూడా 3ని సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, x ఉంది అంటే 2, y ఉంది 3. 2 ప్లస్ 3 ఇంటూ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ 4 మైనస్ 2 3s are 6 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 3 3s are 9. నెక్స్ట్ 4 కి ప్లస్ ఉంది, 6 కి మైనస్ ఉంది, 9 కి ప్లస్ ఉంది. 2 నెంబర్స్ కి ప్లస్ ఉంది, 1 నెంబర్ కి మైనస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? 2 నెంబర్స్ ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. ప్లస్ వేసుకొని 4ని 9ని యాడ్ చేసుకుంటే 13 మైనస్ 6 మామూలే. నెక్స్ట్ బోర్డు కనిపించట్లేదు కానీ పక్కన వేసుకుంటున్నాం. 5 ఇంటూ 13 మైనస్ 6, 13 లో నుంచి 6 క్లోజ్ చేస్తే 7. 5 7s are 35. చూడండి, ఫ్రమ్ 1 and 2 LHS is equal to RHS. Hence, it is checked. కాబట్టి ఇట్లా ఏమన్నా ఐడెంటిటీస్ అనొచ్చా అని అడిగారు. కెన్ యూ కాల్ దీస్ యాజ్ ఐడెంటిటీస్? yes, these are identities. స్టూడెంట్స్ అర్థమైందా? దీంతో మనకి 9th క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ లో సెకండ్ బిట్. వెరిఫై
x cube minus y cube is equal to x minus y into x square plus xy plus y square using some non-zero positive integers and checked by actual multiplication. Can you call these as identities? Students, ఇందాక చేసిన మాదిరి ఇచ్చినటువంటి దీంట్లో LHS RHS ఈక్వల్ అవుతుందా లేదా అయిన తర్వాత ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని చెక్ చేయండి అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుందో లేదో చూద్దాం. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా x cube minus y cube is equal to x minus y into x square plus xy plus y square. But here LHS చూద్దాం. LHS is equal to x cube minus y cube. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. LHS రాసుకున్నాం కదా, ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు RHS ని రాసుకుందాం. LHS RHS ఈక్వల్ అయితే కనుక అది కరెక్ట్, అదే రాద్దాం. RHS చూద్దాం. RHS ఏమి ఇచ్చారు? x minus y into x square plus xy plus y square. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ x ఇంటూ ఈ మొత్తం మైనస్ y ఇంటూ ఈ మొత్తం చేద్దామా? దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ మొత్తం x ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఇంటూ ఆ మొత్తం x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. మల్టిప్లై చేద్దాం. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం? సైన్ మల్టిప్లై చేయాలి. తర్వాత నంబర్స్, ఆ తర్వాత వేరియబుల్స్. గుర్తులు, నంబర్స్, వేరియబుల్స్. ఫస్ట్ ఇక్కడ సైన్ చూడండి, మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ నంబర్స్ అన్నీ 1లే ఉన్నాయి కదా, కాబట్టి నంబర్స్ మర్చిపోదాం. 1లో ఎన్నైనా 1 అవుతుంది. కాబట్టి సైన్ ఒకటి, వేరియబుల్స్ మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ xy ఎక్స్ స్క్వేర్ y ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఉన్నది ఉన్నట్లుగా రాసాం. అది కూడా అంతే. సైను, వేరియబుల్స్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ వై అన్నా ఒకటే. మనకేం అలవాటు? XYZ అలా అలవాటు కదా. ముందు ఎక్స్లు రాసుకుందాం, తర్వాత వైలు రాసుకుందాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ XY XY స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. అర్థమైందా? 3 స్టెప్స్. సైన్ మల్టిప్లై చేయాలి, నంబర్స్ మల్టిప్లై చేయాలి, వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. నంబర్స్ ఈ సెకండ్ స్టెప్లో నెంబర్స్ అన్నీ కూడా 1లే ఉన్నాయి కాబట్టి సెకండ్ స్టెప్ వదిలేసా. సైన్ మల్టిప్లై చేశాను, వేరియబుల్స్ మల్టిప్లై చేశాను, గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో చూసినట్లయితే ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఏం మిగిలినాయి? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మిగిలినాయి. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. తలపైకి ఎత్తు చూడండి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ రెండు ఒకే విధంగా ఉన్నాయా? అదే రాసుకుందాం. ఫ్రమ్ 1 and 2 LHS is equal to RHS. Therefore, x cube minus y cube is equal to x minus y into x square plus xy plus y square. స్టూడెంట్స్, ఇది కూడా ఒక ఫార్ములా, మీరు గమనించండి. నెక్స్ట్ ఇంకా అయిపోలేదు, చెక్ చేయమన్నాడు. ఏం చెక్ చేయమన్నాడు? ఏవైనా 2 నెంబర్స్ని తీసుకొని చెక్ చేయమన్నారు. ఆ నెంబర్స్ ఏమనుకుందాం? ఇందాక 2, 3 అనుకున్నాం కదా, ఇప్పుడు కూడా అవే అనుకుందాం. x is equal to 2 check, x is equal to 2 comma y is equal to 3 అనుకుందాం. లెట్ x is equal to 2 and y is equal to 3. LHSలో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఒక వాల్యూ వస్తుంది. RHSలో కూడా వాటినే సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఇందాక మాదిరిగా అదే వాల్యూ వస్తే మనం చేసింది కరెక్ట్. మరి చూద్దామా? LHS x క్యూబ్ మైనస్ y క్యూబ్. x ఉన్న ప్రతి చోట కూడా 2ని, y ఉన్న ప్రతి చోట కూడా 3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 హోల్ క్యూబ్ మైనస్ 3 హోల్ క్యూబ్. 2 హోల్ క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8 రాసుకుందాం. మైనస్ 3 హోల్ క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 9 3s are 27 రాసుకుందాం. 8 కేమో ప్లస్ ఉంది, 27 కేమో మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 8 బిగ్ నెంబరా, 27 బిగ్ నెంబరా? 27 కదా, దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 27లో నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? 19 మైనస్ 19. ఇది LHS కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూద్దాం, అంటే RHS చూసుకుందాం. అది కూడా మైనస్ 19 వస్తే మనం చేసింది కరెక్ట్. అదే రాద్దాం. LHS అయిపోయింది కాబట్టి RHS ఏంటది? x మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. x మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. హియర్ x is equal to 2, y is equal to 3. x ఉన్న ప్రతి చోట కూడా 2ని, y ఉన్న ప్రతి చోట కూడా 3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు x ఉంది 2 మైనస్ y ఉంది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ XY 2 ఇంటూ 3 ప్లస్ y స్క్వేర్ 3 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ 3, 2కి ప్లస్ ఉంది 3కి మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ 3 యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 3లో నుంచి 2 క్లోజ్ చేస్తే 1 అంటే -1 ఇంటూ 2 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 2, 2 2s are 4 ప్లస్ 2 3s are 6 ప్లస్ 3 స్క్వేర్ 3 ఇంటూ 3, 3 3s are 9. దట్ ఈస్ ఈక్వల్ టు -1 ఇంటూ 4కి ప్లస్లే, 6కి ప్లస్లే, 9కి ప్లస్లే, మూడింటికి ప్లస్లే ఉన్నాయి అంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 4 10 19 ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ముందు సైన్ మల్టిప్లై చేయాలి, తర్వాత నంబర్స్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 19s are 19. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. తల పైకైతే చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ -19, సెకండ్ ఈక్వేషన్ కూడా -19. అదే రాసుకుందాం. ఫ్రమ్ 1 and 2 LHS is equal to RHS. Therefore x cube minus y cube is equal to ఏమి ఇచ్చారు? x minus y ఇంటూ ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. రాయొచ్చా లేదా? అయిపోయింది. ఇంకేమని అడిగారు? కెన్ యూ కాల్ దీస్ యాజ్ ఐడెంటిటీ? ఎస్, అయింది కదా. LHS is equal to RH వచ్చేసింది కదా. ఎస్, దిస్ ఈజ్ ఐడెంటిటీ. స్టూడెంట్స్, దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.5లో 9th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఫ్యాక్టరైజ్ ఫస్ట్ బిట్ 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్. మనం ఏవైతే చేయాలో ఇచ్చినట్లుగా రాసుకుందాం. 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్. మరి ఇక్కడ క్యూబ్లు ఉన్నాయి కదా, మరి 27a క్యూబ్ని ఏమని రాయొచ్చు? 3a హోల్ క్యూబ్ రాయొచ్చా? 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s are 9, 9 3s are 27. సరిపోయింది కదా. మరి 64b క్యూబ్ని ఏమని రాయొచ్చు? 4b హోల్ క్యూబ్. అంటే
4 into 4 into 4. 4 4s are 16. 16 4s are 64. సరిపోయిందా? బి క్యూబ్ బి క్యూబ్. మరి ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, లేదా ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇది వై అనుకుందాం అనుకోండి, వై క్యూబ్. నైన్త్ సమ్లో మనం చేసాం, గుర్తుకొచ్చిందా? ఎస్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. నైన్త్ సమ్ చెప్పేటప్పుడే నేను ఇది ఒక ఐడెంటిటీ మాదిరిగా ఉంటుంది అని చెప్పేనా లేదా? అదే ఇక్కడ ఉపయోగపడింది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a, y ఈజ్ ఈక్వల్ టు 4b. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3a, y ఈజ్ ఈక్వల్ టు 4b. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకుందాం, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే 3a ప్లస్ వై అంటే 4b, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3a హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, ఎక్స్ అంటే 3a, వై అంటే 4b ప్లస్ వై స్క్వేర్ 4b హోల్ స్క్వేర్. స్టూడెంట్స్ గమనించారా? ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా 3aని, వై ఉన్న ప్రతి చోట కూడా 4bని. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. అసమా లేదా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నది ఉన్నట్లుగానే 3a ప్లస్ 4b ఇంటూ బ్రాకెట్స్ 3a హోల్ స్క్వేర్, 3a ఇంటూ 3a, 3 3s are 9, 9a స్క్వేర్ మైనస్ 3 4s are 12, a ఇంటూ b, ab ప్లస్ 4b హోల్ స్క్వేర్, 4b ఇంటూ 4b, 4 4s are 16, 16b స్క్వేర్. దీంతో మనకి 10th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10th క్వశ్చన్లో సెకండ్ బిట్. ఫ్యాక్టరైజ్ 343y క్యూబ్ మైనస్ 100. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా 343y క్యూబ్ మైనస్ 1000 రాసుకున్నాం. మరి 343y క్యూబ్, క్యూబ్ ఉంది కదా, క్యూబ్ రూపంలో ఏం రాద్దాం? 343ని 7, y క్యూబ్ని y, 7y హోల్ క్యూబ్ రాయొచ్చా? గమనించండి, 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 చూడండి ఇక్కడ, 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 7s are 49 ఇంటూ 7 మల్టిప్లై చేద్దామా? 7 9s are 63, 7 4s are 28, 28 అను 6 ఏమవుతుంది? 34. 343 సరిపోయిందా లేదా? మైనస్ 1000 అంటే క్యూబ్ రూపంలో 10 హోల్ క్యూబ్. గమనించండి, 343y క్యూబ్ అంటే 7y హోల్ క్యూబ్ రూపంలోను, 1000 అంటే 10 హోల్ క్యూబ్ రూపంలో రాశాము. దీనికి హోల్ క్యూబ్, దానికి హోల్ క్యూబ్ ఉంది. అంటే ఇదంతా ఎక్స్ అనుకోండి, మైనస్ ఇది వై అనుకోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. 9th సమ్లో మనం చెప్పుకున్నాం ఇది ఒక ఐడెంటిటీ కింద వస్తుందని, గుర్తుకొచ్చిందా? ఎస్, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7y, y ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ రూపంలో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్లో ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అంటే 7y, వై అంటే 10, ఎక్స్ మైనస్ వై 7y మైనస్ 10 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ అంటే 7y హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై 7y ఇంటూ 10 ఎందుకని ఎక్స్ అంటే 7y వై అంటే 10 కాబట్టి ప్లస్ వై స్క్వేర్ వై అంటే 10 కదా 10 స్క్వేర్ జాగ్రత్తగా గమనించాలి దట్ ఈస్ ఈక్వల్ టు ఉన్నది ఉన్నట్లుగానే 7y మైనస్ 10 మామూలే దాన్ని సింప్లిఫై చేద్దాం 7y హోల్ స్క్వేర్ 7y ఇంటూ 7y 7 7s are 49 y square plus 7 10s are 70 into y 70y plus 10 whole square 10 into 10 100 చూసారా స్టూడెంట్స్ ఈ సమ్ మీకు రావాలంటే ఫార్ములా కంపల్సరీగా రావాలి x cube minus y cube is equal to x minus y into x square plus xy plus y square ఈ ఫార్ములాస్ అన్ని మీకు బాగా వచ్చేసి ఉండాలి వస్తేనే వస్తుంది దీంతో మనకి 10th క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది